తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబ సమస్యలు చిరాకును కలిగిస్తాయి. కొంతమంది ఇంటి నుంచి పారిపోయే పరిస్థితి, కొంతమంది ఇళ్లల్లో సమస్యలతో పాటు గొడవలు జరిగి వీధికెక్కే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తరువాత ఆదాయం తగ్గి అప్పులకు వెళ్ళే అవకాశము, అప్పులలో ఇరుక్కునే అవకాశము, మీరు చెయ్యని అప్పులు ఏదైనా సిగ్నేచర్స్ పెట్టడం కానీ, లేదా మీడియేషన్ అంటే మీడియేటర్‌గా చేస్తారు. వేరే వాళ్ళ అప్పులకి మీరు హామీలు ఉండడం కానీ, ఇలాంటివి గతంలో చేసి ఉంటే కనుక అవి మీకు ఇబ్బందిని కలిగించే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సమయస్ఫూర్తిగా వ్యవహారం చేయండి. ఒక సంఘటన కొంతమందిని నిరాశపరిచేటట్టుగాను, మానసిక ఆందోళనకి గురి చేసేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని కార్యక్రమాలు నిదానంగా అంటే ముందుకు వెళ్తున్నట్టే ఉంటాయి కానీ వెళ్లకుండా అక్కడే ఉండే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆగిపోయిన పనులు చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటే కనుక ఈరోజు ప్రయత్నం చేయకండి. కలిసి వచ్చే అవకాశం కనపడలేదు. దూర ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొంత చిరాకు పడే అవకాశము, నష్టపోయే అవకాశము కనపడుతోంది. గతంలో మీరు చేసిన తప్పిదం కావచ్చు, లేదా మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కావచ్చు, దాని ఎఫెక్ట్ ఈరోజు మీరు అనుభవించే పరిస్థితి ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు కలిగే అవకాశము, ప్రమోషన్స్ రావడము, వేరే ఊరికి బదిలీలు అవ్వడము, ఇలాంటివి ఉన్న స్థానం నుంచి వేరొక స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి ఆశలు ఫలించకపోగా నిరాశతో పాటు అపనిందలు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు నిరుత్సాహంగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా సరే ఈరోజు సక్సెస్ అవ్వదు. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో కొంతమంది ర్యాంకు రాలేని పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు కుటుంబ సమస్యలు చాలా వేధిస్తాయి. మరికొంతమంది విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. తద్వారా వీధికెక్కే అవకాశము, పరువు పోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీ కుటుంబ పెద్దను సంప్రదించండి. వారి నిర్ణయాలను తీసుకుని ఏ ప్రయత్నమైనా చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు అనుకూలించే రంగు గోధుమ రంగు, నీలం రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఈ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ముఖ్యమైన పనికి మీరు వెళ్ళకండి. మీకు చెప్పదగిన దైవారాధన దత్తాత్రేయ స్వామి వారిని పూజించడంతో పాటు కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. ఎటువంటి ఆటంకాలున్నా తీరిపోయే పరిస్థితి ఉంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే వారికి మీ యొక్క ఏ వ్యవహారమైనా, ఏ పనైనా నిదానంగా పూర్తవుతాయి. కంగారు పడకండి. పూర్తవుతాయి కానీ స్లోగా జాప్యం జరుగుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి మీకు కొంత గందరగోళంగాను, అప్పులు చేయడము, అనవసరమైన అప్పులు చేయడము, ఆ అప్పులు చేసిన వాళ్ళు మీకు అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని వేధించడము, ఇలాంటి కొంచెం గందరగోళ పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పనిసరిగా అవి తప్పకపోయే పరిస్థితి కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రమేయం లేకపోయినా కానీ మీ మీద నిందలు పడ్డము, కుటుంబంలో విభేదాలు రావడము, కొంతమంది విడిపోయే పరిస్థితి, ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఈరోజు కనబడుతున్నాయి. అస్సలు బాగాలేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. తర్వాత నిరుద్యోగులకు ఒక ప్రకటన అంటే మీకు ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ మీకు అసంతృప్తిని కలిగించే దిశగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిరాకులు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సూచనలు ఉంటాయి. కొంతమంది డాక్టర్ పర్యవేక్షణకి వెళ్లాల్సిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆపరేషన్స్కి వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. సన్నిహితుల నుంచి మీకు విమర్శలు రావడము, మిమ్మల్ని తగ్గించి మాట్లాడడము, ఇలాంటి పనులు మీ ఉద్యోగ కావచ్చు, అంటే ఉద్యోగం చేసే రంగంలో కావచ్చు, మిగతా వాటిల్లో కూడా మీరు ఎక్కడ పనిచేస్తున్నా మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని విమర్శించే ధోరణి కనబడుతోంది. నిరాశ చెందకండి. ధైర్యంగా ఉండండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలు స్వల్పంగా ఉంటాయి. మీరు ఆశించినంత ఉండకపోయినా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీకు అప్పచెప్తారు కానీ అవి చాలా ఇబ్బందిగాను, మీకు తెలియనివిగాను ఉండి కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మీరు మొహమాట పడకుండా నాకు ఇది తెలీదు, నేను చెయ్యలేను అని ముందే కనుక చెప్పినట్టయితే మీరు బయటపడే అవకాశం ఉంది. లేదు మొహమాటానికి పోయో లేదా గొప్పకు పోయో కనుక ఆ బాధ్యతను తీసుకుని మీరు చెయ్యలేక తర్వాత దాన్ని అప్రదిష్ట పాలయ్యి తర్వాత మీ పేరు పోయి టోటల్‌గా ఉద్యోగమే పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటివన్నీ ముందే చెప్పేసుకుంటే మంచిది. అది ఎవరికి ఏమిటనేది మీకు మాత్రమే తెలుస్తుంది.
పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలించేటట్టుగా లేవు కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. విద్యార్థులకు మీ యొక్క అంచనాలు తారుమారవుతాయి. నాకు ఇంత ర్యాంక్ వస్తుంది, నాకు స్టేట్ ర్యాంక్ వస్తుంది, లేదా నేను విదేశాలు వెళ్ళిపోతాను. ఇట్లాగా మీరు పెట్టుకున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లాప్ అయ్యి అంటే రివర్స్‌లో వెళ్ళేటట్టు మీరు ఊహించనివి జరిగేటట్టుగా కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. నిరాశ వెంటనే పడిపోకండి. అయితే మహిళలకు కుటుంబంలో సమస్యలొస్తాయి, అనారోగ్య సమస్యలొస్తాయి. తర్వాత పిల్లల ద్వారా రావచ్చు, మీ అత్తవారింటి తరపు రావచ్చు, లేదా మీ భర్త గారి వల్ల కావచ్చు. ఏదైనా సరే, మీ స్నేహితుల వల్ల ఏదైనా సరే ఈ రాశిలో ఉండే మహిళలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఈ చుట్టుపక్కల సమస్యలు, కుటుంబంలో సమస్యలు, పిల్లల వల్ల సమస్యలు ఇలా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దానికి అంటే ధైర్యంగా నిలబడండి. దానికి తగిన పరిష్కారాలను తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు అనుకూలమైన రంగు తెలుపు రంగు, తరువాత నలుపు రంగు. ఈ 2 రంగు వస్త్రాలను ధరించి మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి ఫలితాలొస్తాయి. కానీ మీకు ప్రతికూలత రంగు నీలం రంగు కాబట్టి దాన్ని ధరించి వెళ్ళే ప్రయత్నం చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము అంటే అన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, అష్టోత్తరాలు వినడము, ఆలయాలు దర్శనం చేసుకోవడము ఇలాంటివి చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు బంధువులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు కొంతమంది బంధువులకు విరోధం అయ్యి బంధువుల నుంచి విడిపోయే పరిస్థితి కొంతమందికి గోచరిస్తోంది. అయితే ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి తప్ప అంటే డబ్బు పరంగా లావాదేవీలు సామాన్యమైన ఫలితాన్ని ఇస్తాయి కానీ పెద్దగా ఆశించినంత ఉండదు. కాబట్టి ధనపరమైన ఖర్చులు పెట్టాలన్నా, ఎవరికైనా ఇవ్వాలన్నా జాగ్రత్తలు తీసుకుని ఈరోజు ఆ ప్రయత్నాలు చేసుకోకండి. తరువాత సన్నిహితుల నుంచి మాట సహాయం మాత్రమే మీకు అందుతుంది. ధన సహాయం కానీ, ఇంకే ఇతరత్ర ఏ సహాయం కానీ లభించదు కాబట్టి దానికి తగిన ప్రణాళికలు, ప్లాన్స్ మీరు వేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఉద్యోగస్తులు వేరే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము ఫలిస్తుంది. కొంతమందికి మాత్రమే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమందికి స్టేబుల్గా అట్లానే ఉంటారు. ఎక్కడ ఉన్నారో, ఏం జాబ్ చేస్తున్నారో అందులోనే ఉండే అవకాశం ఉంది. అయితే ప్రముఖుల నుంచి అంటే మీ శుభవర్తమానాలు మీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కావచ్చు, లేదా మీ మిత్రులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎక్కడి నుంచైనా శుభ పరిణామాలు, శుభ వార్తలు, ఒక కీలకమైన వార్త మీకు చాలా సంతోషాన్ని కలిగించిస్తుంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే సమస్యలు కొత్త సమస్యలు గతంలో ఉన్న సమస్యలతో పాటు మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కావచ్చు, మీ ప్రత్యర్థుల వల్ల కావచ్చు సమస్యలు వచ్చే అవకాశము, ఇన్కమ్ ట్యాక్స్‌కి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు రావడము, తప్పు లెక్కలు రాయబడ్డము, ఇలాంటివి డబ్బుకు సంబంధించినటువంటి ఏ రకమైన సమస్య అయినా ఈ వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వస్తోంది కాబట్టి జీఎస్టీ ప్రాబ్లమ్స్ కావచ్చు, టీడీఎస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా ఏవైనా సరే వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంతమందికి హై ప్రమోషన్స్ వస్తాయి, మరి కొంతమందికి స్టేబుల్గానే ఉంటుంది. క్రీడాకారులకు, వైద్యులకు మాత్రము చాలా కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కొంతమందికి అంటే ఆర్ట్ చదువుతున్న వాళ్ళకి, దాంతోపాటు మ్యాథ్స్, సైన్స్, ఇంజనీరింగు ఈ విభాగాల్లో చదువుతున్న వాళ్ళకి మంచి ఫలితాలతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశము వాళ్ళంతట వాళ్ళకే వచ్చే అవకాశం కనబడుతోంది. మిగతా రంగాల్లో పనిచేసే వాళ్లకు అంటే డెంటల్ డిపార్ట్మెంటు, మెడిసిన్ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఫలితాలు విరుద్ధంగా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు మహిళలకు చూసినట్టయితే కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు పనిచేసే రంగంలో కూడా గౌరవ మర్యాదలతో పాటు ఒక శుభవార్త మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు అనుకూలించే రంగు ఎరుపు రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ కీలకమైన ప్రయత్నము చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ మీకు సంబంధించినటువంటి ఏదైనా కష్టాన్ని కానీ ఏదైనా చెప్పుకుని స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.